భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 పడక గదుల ఇళ్ల కేటాయింపును కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం పక్కదారి పట్టించి నకిలీ పట్టాలు సృష్టించి అమ్మేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. 2 పడక గదుల ఇళ్లు ఇప్పిస్తామని సొంత బంధువులను మోసం చేసిన ముఠాను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. 4 వ్యక్తుల ముఠాను అరెస్టు చేసి వారి నుండి 5,50,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 6 స్టాంపులు, 11 పట్టాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ డీసీపీ సురేంద్ర తెలిపారు. 30 మందిని మోసగించి 42 లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారి బంధువులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా బండ్లగూడలో నిర్మించిన ఇళ్లను కూడా వారికి చూపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2 పడక గదుల ఇళ్లు వచ్చాయని నమ్మిన వాళ్లు అక్కడికి వెళ్లి ఆరా తీయగా నకిలీ పట్టాలను సృష్టించి మోసం చేసినట్లు బాధితులు గ్రహించి మంగళహాట బండ్లగూడ తదితర పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. मॉर्निंग बंदिश कर दे तो भाई बैड मॉर्निंग लगा तो मैं पहले बोल दे इमरान लिया बंद है ना कोई भी लिया दोनों मिला के एक डबल बेडरूम फ्लैट्स दिलाने वाले चीटिंग करके लोगों से पैसे वसूली करने वाले गैंग को पकड़ा है। तो इसमें क्या है कि 4 लोग हैं। मेन एक्यूज इसमें मुख्य एक्यूज है कि मोहम्मद अहमद बोल के है वो, और उसका रिश्तेदार है मुनावर बोल के। ये दोनों मेन है। ये अहमद साइड को गया था तो वहाँ पर भी शायद ये एसीस का जरूरत होगा बोल के वहाँ पर उसको ये ఓకే. సో ఈరోజు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం అలాగే బండ్లగూడ పోలీస్ సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్లో ఒకటి డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి జనాల్ని చీట్ చేసే ఒక గ్యాంగ్ దొరకడం జరిగింది ఈరోజు. సో ఇది వివరాల్లోకి వెళ్తే ఏంటంటే బండ్లగూడలో డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ప్లేస్ ఉంది, అంటే గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్స్ అలాట్ చేసినది. సో అవి కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్లేస్లో ఒక పర్సన్ ఈ రాజశేఖర్ రెడ్డి అని రాజ్ కుమార్ రెడ్డి రాజు అలియాస్ రాజు అనే పర్సన్ ఒక అతను ఉన్నాడు. సో అతన్ని మెయిన్ అక్యూజ్డ్ ఇందులో అహ్మద్ అనే ఒక పర్సన్, మొహమ్మద్ అహ్మద్ అండ్ అతని కజిన్ మునావర్, వీళ్ళిద్దరూ ఇందులో మెయిన్ అక్యూజ్ పర్సన్స్. సో ఈ అహ్మద్ ఏంటంటే బేసికల్గా ఎలక్ట్రీషియన్ అండ్ ఆల్సో ఏసీ మెకానిక్ అట్లాంటి పని చేస్తుంటాడు. సో ఒకసారి తను ఈ బండ్లగూడలో ఉండే డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు సేమ్ అక్కడ ఫ్లాట్స్ కూడా ఇటువంటి ఏసీస్ ఏమైనా అవసరం పడతాయి అన్నట్టు ఇనిషియల్ కనుక్కుని అప్పుడే ఈ రాజు అన్న పర్సన్ తోటి పరిచయం ఏర్పడడం జరిగింది. సో ఆ పరిచయం తోటి తను ఇద్దరు కాస్త క్లోజ్ అయ్యి మాట్లాడుకోవడం అది జరిగింది. సో తర్వాత ఈ రాజుకి ఈ అహ్మద్ అనే పర్సన్కి అండ్ అతని కజిన్ ఈ మునావర్కి అప్పుడు ఒక ఐడియా వచ్చింది అన్నమాట. సో బికాజ్ వాళ్ళకి ఆ మామూలు వాళ్ళ ఈ రిపేర్స్ తోటి వాటితోటి ఆ వర్క్తో వస్తున్న మనీ సరిపోకపోవడంతో వాళ్ళు ఈ జనరల్గా ఇట్లాగా డబుల్ బెడ్రూమ్స్ అలాట్ చేసి పబ్లిక్ నుంచి మనీ తీసుకుంటే ఈజీగా ఇస్తారు కదా అన్న దాంతో పబ్లిక్ని చీట్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు వాళ్ళు. సో ఆ ప్రకారంగానే మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఇందులో చూస్తే అందరూ కూడా వాళ్ళ రిలేటివ్సే ఉన్నారు. ఇటు అహ్మద్ రిలేటివ్స్ కానీ, మునావర్ రిలేటివ్స్ కానీ, ఇంకొక పర్సన్ వీళ్ళ రిలేటివ్ ఉన్నారు షిరాజ్ అన్నట్టుని.